అర్చన పూజా మందిరం దగ్గరకు వెళ్ళి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అమ్మ ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఎంత మంచిగా ఆలోచించినా కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అమ్మను అర్థం చేసుకోవట్లేదు. అమ్మను ఎప్పటికీ కూడా అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. అసలు ముందు ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తాళపత్ర గ్రంథాలను చదవాలి అని అర్చన మనసులో అనుకొని పూజా మందిరంలో అడుగు పెడుతుంది. తాళపత్ర గ్రంథాలు ఉన్న బాక్స్ని ఓపెన్ చేస్తుంది. బాక్స్లో నుంచి తాళపత్ర గ్రంథాలను తీసి చదువుతూ ఉంటుంది. ఇక అప్పుడు అర్చనకు అతి త్వరలో ఘట్టంనేని వంశ చిన్న కోడలు అవనికి ప్రాణగండం అని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది. అది చూసి అర్చన షాక్ అయ్యి లేచి నుంచుంటుంది. అమ్మకు ప్రాణగండమా అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది. నేనేమైనా పొరపాటుగా చదువుంటానా అని అర్చన మనసులో అనుకొని మరొకసారి తాళపత్ర గ్రంథాలను చదువుతుంది. అప్పుడు కూడా ఘట్టంనేని వంశ చిన్న కొడలు అవనికి ప్రాణగండం అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసి అర్చన షాక్ అయ్యి అమ్మకు ప్రాణగండమా? అమ్మ భవాని, మా అమ్మను ఎందుకమ్మా ఎప్పుడు కూడా చిన్న చూపే చూస్తున్నావు? మా అమ్మ నీ కోసం ఎన్నో ప్రాణత్యాగాలు చేసింది, ఎన్నో కష్టాలు పడింది. అలాంటి మా అమ్మకు ప్రాణగండం ఏంటమ్మా? ఎట్నుంచి ఆ గండం వస్తుందో కనీసం నాకు తెలిసేలా చేస్తే మా అమ్మను కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మా అమ్మకు ప్రాణగండం ఉన్నది అన్న విషయాన్ని నేను ఎవరికి చెప్పాలి అని చెప్పి అర్చన ఏడుస్తూ తాళపత్ర గ్రంథాలను పెట్టెలో పెట్టేసి మెల్లగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కలిసి వికాస్ దగ్గరకు వెళ్తారు. ఏంటి సడన్గా ఇలా వచ్చారు అని వికాస్ అడుగుతూ ఉంటాడు. తాగి ఫుల్లుగా పడిపోయి ఉంటావు అనుకున్నాను, బాగానే ఉన్నావే అని కృష్ణబాబు వికాస్ని అంటూ ఉంటాడు. సరే సరే వచ్చిన పనేంటో చెప్పండి అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు. ముక్కు పుడకను ఎన్నోసార్లు మనం తీసుకోవాలనుకున్నాము, కానీ ఎప్పటికప్పుడు ముక్కు పుడక మన చేతికి రాకుండా చేజారిపోతూనే ఉంది కదా వికాస్. కానీ ఈసారి ముక్కు పుడకను సొంతం చేసుకునే అవకాశం మనకొచ్చింది అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఏంటి ముక్కు పుడకను సొంతం చేసుకునే అవకాశం వచ్చిందా? ఎలా నిహారిక అని వికాస్ అడుగుతూ ఉంటాడు. మొన్న అమ్మవారి జాతర జరిగినప్పుడు అమ్మవారు అవనితో కలిసి సుజాత ఇంటికి వెళ్ళింది. అంటే ప్రస్తుతం అమ్మవారు ముక్కు పుడక అవని దగ్గర ఉన్నాయి. అవనిపై నాకు మొదటి నుంచి కోపం ఉంది. నా ప్రతి విషయంలో కూడా అవని అడ్డు వస్తూనే ఉంది. అందుకే అవనిని అడ్డు తొలగించుకొని ముక్కు పుడకను సొంతం చేసుకుందాం వికాస్ అని నిహారిక చెప్తూ ఉంటుంది. అవని దగ్గర ముక్కు పుడక ఉందని చెప్పావు కదా, ఈసారి నేను కొట్టే దెబ్బకు అవని నిజంగానే చచ్చిపోతుంది. అవనిని చంపి ఆ ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను నిహారిక అని వికాస్ చెప్తూ ఉంటాడు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. సరే సరే ఇక బయలుదేరండి అని వికాస్ చెప్పడంతో ఎట్టి పరిస్థితిలో మర్చిపోకు, నాకు అడ్డుగా ఉన్న అవనిని చంపేయాలి, ముక్కు పుడకను సొంతం చేసుకోవాలి వికాస్ అని నిహారిక చెప్తూ ఉంటే నేను చూసుకుంటాను కదా, ఈసారి నేను వేసే ప్లాన్ ఎటు కూడా తేడా రాదు, ఖచ్చితంగా అవని చస్తుంది, ముక్కు పుడక మన సొంతం అవుతుంది అని వికాస్ చెప్పడంతో నిహారిక కృష్ణబాబు అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక మరోవైపు సుజాత నరసింహ ఇద్దరు కలిసి భోజనానికి కూర్చుంటారు. సుజాత పూజ బాగానే జరిగింది, అలాగే శ్రీకర్ అవనితో కలిసి భోజనం చేసి ఉంటే బాగుండేది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అవునండి, అవనికి అన్ని మంచి జరిగినట్టు జరుగుతాయి, ఆఖరి నిమిషంలో ప్రతిదీ కూడా దెబ్బ కొడుతూ ఉంటుంది. పాపం అవని ఎంత బాధపడుతుందో శ్రీకర్తో కలిసి భోజనం చేయనందుకు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అవును, అసలు అవని కిచెన్లో ఏం చేస్తుంది, పిలువు అని నరసింహ చెప్తూ ఉంటాడు. అవని అవని అని చెప్పి సుజాత పిలుస్తూ ఉంటే వస్తున్నానక్క అని చెప్పి అవని క్యారేజ్ తీసుకొని వస్తుంది. ఏంటవని ఇది అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. అక్క ఈరోజు భర్తతో కలిసి భోజనం చేయమని పంతులు గారు చెప్పారు కదక్క, బావ కోపంతో వెళ్ళిపోయాడు. ఈరోజు ఎలాగైనా సరే నేను బావతో కలిసి భోజనం చేస్తాను, అప్పుడే నేను చేసిన వ్రతానికి ఫలితం దక్కుతుంది అని అవని చెప్తూ ఉంటుంది. వాళ్ళు అంత కోపంగా వెళ్ళారు. అత్త అయితే నిన్ను ఖచ్చితంగా ద్వేషిస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదు అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అత్త తిట్లు నాకు ఆశీర్వాదాలుగా అలవాటైపోయాయక్క, పర్వాలేదు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బావ నేను కలిసి భోజనం చేసి వస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. సరే అవని జాగ్రత్త అని సుజాత చెప్తూ ఉంటే గంటలో వస్తానక్క అని చెప్పి అవని అంటుంది. ఇక అవని క్యారేజ్తో పాటు చాప విస్తరాకులు అన్నిటినీ కూడా తీసుకొని వేదవతి ఇంటికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు వేదవతి కుటుంబం అంతా కలిసి భోజనానికి కూర్చుంటారు. ఆ ముదృష్టపది చేసిన దానివల్ల ఈరోజు ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం అని వసంత అవనిని తిడుతూ ఉంటుంది. అవని గారు ఏం తప్పు చేశారు, ఎందుకు అవని గారిని ఎప్పుడూ తిడుతూ ఉంటారు అని అర్చన అంటూ ఉంటుంది. ఏయ్ అర్చన, నువ్వింటే ప్రతి చిన్న విషయంలో అవనికి సపోర్ట్ చేస్తున్నావు, నీకు ఆ అవనికి సంబంధం ఏంటి అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. ఇంట్లో దానివైనా నీకు లేని ప్రేమ అర్చనకు ఉందిలేమ్మా అవని పైన అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. నువ్వు నోరు మూసుకొని తినవయ్యా అని చెప్పి వసంత్ అంటుంది. అందరూ భోజనానికి వచ్చారు, శ్రీకర్ రాలేదు అని చెప్పి
ప్రసాదరావు అంటూ ఉంటాడు. శ్రీకర్ శ్రీకర్ అని వేదవతి పిలుస్తూ ఉంటే శ్రీకర్ వస్తాడు. రా శ్రీకర్, జరిగినవన్నీ మర్చిపోయి అందరం కలిసి భోజనం చేద్దాం అని వేదవతి పిలుస్తూ ఉంటుంది. వాడు ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టున్నాడు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మీరు అనవసరంగా శ్రీకర్కి లేనిపోని ఆశలు కల్పించకండి. వాడు నా కోసం మాత్రమే అవని వాళ్ళ ఇంటికి పూజకు వచ్చాడు, అవనిపై ప్రేమతో కాదు అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. అవనికి నాకు మధ్య డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండుంటే కనుక మా ఇద్దరి మధ్య ఇంత గొడవ దూరం వచ్చేది కాదు అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ నాన్న కలిసి భోజనం చేస్తే ఈరోజు చాలా బాగుండేది అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. రా శ్రీకర్, భోజనానికి కూర్చో అని వేదవతి చెప్పడంతో శ్రీకర్ వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. అప్పుడే అవని క్యారేజ్ తీసుకొని వేదవతి ఇంటికి వస్తుంది. ఇక ఇంటి దగ్గరకి రాగానే అవని విజిల్ వేస్తుంది. ఏంటి బయట నుంచి ఏదో విజిల్ సౌండ్ వచ్చింది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. పోలీస్ వాళ్ళు అనుకుంటా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. పోలీస్ విజిల్కి నార్మల్ విజిల్కి తేడా తెలీదా? అన్ని రోజులు బస్తీలో ఉన్నావు కదా అని చెప్పి పెద్దిరాజు అంటాడు. విజిల్ వేసింది ఎవరో, నేను వెళ్ళి చూసొస్తాను అని శ్రీకర్ బయటికి వచ్చేసరికి ఎదురుగా అవని ఉంటుంది. ఏయ్ నువ్వేంటి అని చెప్పి శ్రీకర్ కోపంగా అవని దగ్గరకు వెళ్తాడు. పంతులు గారు చెప్పింది మర్చిపోయారా ఒక్కరోజు మొగుడు గారు అని చెప్పి అవని అంటుంది. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వెళ్ళు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఈరోజు మీరు నాతో కలిసి భోజనం చేయాలి, అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకొని వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే వేదవతి వాళ్ళు కూడా వస్తారు. ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని వేదవతి అంటూ ఉంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి నడు అని నిహారిక అంటుంది. నేను గట్టం లేని వంశ చిన్న కోడల్ని అని చెప్పి అవని అంటుంది. అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి నిహారిక అంటుంది. సిగ్గుపడాల్సిన అవసరం, పడే అంత తప్పు నేను చేయలేదు అని చెప్పి అవని అంటుంది. మర్యాదగా బయటికి నడు అని నిహారిక చెప్తూ ఉంటే, ఈరోజు నా ఒక్కరోజు మొగుడితో నేను భోజనం చేసే వెళ్తాను, పూజారి గారు చెప్పింది గుర్తుంది కదా అని చెప్పి అవని అంటుంది. మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, బయటికి నడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, మీరు ఇలా చేస్తారని నా ఏర్పాట్లతో నేను వచ్చాను, అవసరమైతే బయట చాపేసుకోనైనా నా భర్తతో కలిసి భోజనం చేసే వెళ్తాను అని చెప్పి అవని అంటుంది. భోజనం లేదు ఏం లేదు, అరవకుండా వెళ్ళు అని వేదవతి అంటూ ఉంటే, మర్యాదగా నేను నా భర్త కలిసి భోజనం చేశామా లేదంటే చుట్టుపక్క వాళ్ళని పిలిచి ధర్నా చేస్తాను అని చెప్పి అవని వేదవతి కుటుంబాన్ని బెదిరిస్తుంది. శ్రీకర్ అవని పక్కన కూర్చొని భోజనం చేయి అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక అవని చాప వేసి క్యారేజ్ని చాప మీద పెడుతుంది. ఇక శ్రీకర్ వెళ్ళి అవని పక్కన కూర్చుంటాడు. అవని తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా విస్తరాకులో వడ్డిస్తూ ఉంటే, ఈ లవ్ సీన్ చూడటం అవసరమా, పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అందరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటే, మీరిద్దరూ కలిసి భోజనం చేస్తుంటే చాలా అందంగా ఉంటుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ తల్లి, ఈ ఇంట్లో పెద్దిరాజు అనే తర్వాత నాకంటూ సపోర్ట్ చేసేది నువ్వు మాత్రమే అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అసలు ఈ అర్చనకు నీకు ఏంటి సంబంధం అని చెప్పి శౌర్య అవనిని అడుగుతూ ఉంటుంది. నీకు మీ అమ్మకు మధ్య ఉన్న బాండింగే నాకు అర్చనకు మధ్య ఉంది ఆ బాండింగ్ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళందరూ కలిసి గుమ్మం దగ్గర నుంచొని అవని ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక అవని తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ విస్తరాకులో పెట్టి, బావగారు పట్టండి బావగారు, ఇద్దరం కలిసి తిందాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఒకే ఆకులో ఇద్దరం కలిసి ఎలా తింటాం అని శ్రీకర్ అంటూ ఉంటాడు. పంతులు గారు చెప్పింది మర్చిపోయారా, ఒకే కంచంలో ఇద్దరం తినాలంట అని చెప్పి అవని చెప్తుంది. ఇక అవని పులిహారాన్ని తీసుకుని శ్రీకర్ నోట్లో పెట్టబోతూ ఉంటే, నీది నువ్వు తిను, నాది నేను తింటాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మొదటి ముద్ద భర్తకు తినిపించాలంట, భర్త భార్యకు తినిపించాలంట అని చెప్పి అవని అంటుంది. ఇక ఇదంతా చూసి వేదవతి రగిలిపోతూ ఉంటుంది. ఇక అవని మొదటి ముద్దను శ్రీకర్కు తినిపిస్తుంది. మీరు కూడా నాకు తినిపించండి బావగారు అని చెప్పి అవని అంటూ ఉంటే, ఇక శ్రీకర్ అవనికి తినిపిస్తూ ఉంటే అవని శ్రీకర్ చేతిని కొరికేస్తుంది. ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది చూసి అర్చన సంతోషపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.